హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వింటేజ్ ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి జనరల్గా ఎవరైనా సరే ఆస్పిరెంట్స్ స్టార్టింగ్లో లైక్ ఎవరైనా యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలి, ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, అసలు కోచింగ్ తీసుకోవాలా తీసుకోవద్దా అనే డౌట్స్ చాలా ఉంటాయి. లైక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ అనేది, లైక్ గ్రాడ్యుయేషన్ ఉన్నప్పుడే స్టార్ట్ చేయాలా లేదంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయాలా, ఒకవేళ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అంటే ఏ సిటీలో తీసుకోవాలి, లైక్ మేజర్గా అంటే ఐఏఎస్ హబ్ అంటే ఢిల్లీ కదా, సో ఢిల్లీలోనే తీసుకోవాలా, ఢిల్లీలో తీసుకుంటేనే ఐఏఎస్ క్రాక్ చేయగలుగుతామా, లేదంటే హైదరాబాద్లో కూడా తీసుకోవచ్చు, హైదరాబాద్లో తీసుకుంటే ఎలాంటి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఒకవేళ ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో ఎలాంటి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, టాప్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి అనే చాలా థాట్స్ అనేవి వస్తాయి, చాలా డౌట్లు అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే అసలు ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి కోచింగ్ అనేది అవసరమా లేదా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు కోచింగ్ తీసుకోవాలా తీసుకోవద్దా, ఒకవేళ తీసుకుంటే ఢిల్లీలోనే తీసుకోవాలా లేదంటే ఇంకెక్కడైనా తీసుకోవాలా అనేది చూద్దాం అనమాట. సో జనరల్గా ఏంటంటే మనం టాపర్స్ని చూస్తాం అనమాట, లైక్ టాపర్ టాక్స్లో కానీ అందులో చూసుకుంటే టాపర్స్ అంటారు, కొంతమంది అంటారు కోచింగ్ ఈజ్ నాట్ నెససరీ అంటారు, కొంతమంది అంటారు కోచింగ్ ఈజ్ నెససరీ అంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే యాజ్ మై ఎక్స్పీరియన్స్ కోచింగ్ ఈజ్ నెససరీ అన్నమాట. కోచింగ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మిస్కన్సెప్షన్ అవుతుంది. కోచింగ్ అనేది ఏంటంటే బయట వేరే ఇన్స్టిట్యూట్స్ కానీ వేరే కోచింగ్ సెంటర్స్ వల్ల ఏమవుతుందంటే ఈ కోచింగ్ అనేది ఏంటంటే మిస్కన్సెప్షన్తో అవుతుందన్నమాట, లైక్ ఒక బిజినెస్గా అయిపోతుంది. బట్ యాక్చువల్లీ కోచింగ్ ఇన్ ద సెన్స్ ఐఏఎస్ దాంట్లో ఏంటంటే ద రైట్ వే ఆఫ్ కోచింగ్ ఈజ్ దట్ ప్రొవైడింగ్ ఏ ప్రాపర్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్. సో బేసికల్గా కోచింగ్ ఇన్ ద సెన్స్ మీరు అనుకునేది ఏంటంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అవుదాం అనుకుంటారు, బట్ బేసికల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి చదువుకుంటారు. ఎన్సీఆర్టీస్ ఉంటాయి, ఆల్మోస్ట్ కొంతమంది చిన్నప్పటి నుంచి చదువుకునే ఉంటాయి, టాపిక్స్ అవే ఉంటాయి, జనరల్గా మన డే టు డే లైఫ్లో ఉండే థింగ్సే ఉంటాయి ప్రిపరేషన్లో ఏంటంటే, కాకపోతే మనం డెప్త్గా లైక్ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ ఉండవన్నమాట. సో ఆ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ చేసుకోవాలి. లైక్ ఐఏఎస్ ఎగ్జామ్ అనేది ఏంటంటే ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట, ఫ్యాక్ట్స్ బేస్డ్ కాదు. సో స్టేట్ పీసీఎస్ ఉంటాయి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్తో పోల్చుకుంటే యూపీఎస్సీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. స్టేట్ సిలబస్లో ఏంటంటే ఈ స్టేట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఫ్యాక్ట్ బేస్డ్ ఉంటాయి అనమాట, ఫ్యాక్ట్ బేస్డ్ అడుగుతారు. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ అడుగుతాడు, బ్యాక్గ్రౌండ్ అడుగుతారు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా వార్ ఉందండి, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడు జరిగిందని అడుగుతాడు. అదే యూపీఎస్సీలో ఎలా అడుగుతారంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరగడానికి రీజన్ ఏంటి, దాని అవుట్కమ్స్ ఏంటి అడుగుతాడు, కానీ ఏ రోజు జరిగింది, ఆ రోజు ఎంతమంది చనిపోయారు ఏంటి ఇలాంటివన్నీ అడిగాడు అనమాట. సో కంప్లీట్లీ కాన్సెప్ట్ బేస్డ్. సో ఈ ప్రిపరేషన్లో మనకి ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి మనం. సో కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో నాలెడ్జ్ అనేది ఇక్కడ దొరకదంటూ ఏది ఉండదన్నమాట. సో మనకి గూగుల్ ఉంది, గూగుల్ తల్లి అంట కదా, ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో బట్ అయినా సరే కొంతమంది ఏంటంటే సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది చేస్తారు. సెల్ఫ్ ప్రిపరేషన్లో కొంతమంది చేస్తారు, కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవ్వరు, కొంతమంది టైం వేస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది లేదు వాళ్ళకి, ప్రాపర్ మెంటరింగ్ అనేది లేదు. అంటే ఒక సబ్జెక్ట్ ఉంది, యూపీఎస్సీ అనేది వాస్ట్ సిలబస్ అంటారు అండ్ వాస్ట్ అండ్ బిగ్ టఫెస్ట్ ఎగ్జామ్ అంటారు, కానీ యూపీఎస్సీ సిలబస్ని చూసుకొని చదివితే ఈజియెస్ట్ ఎగ్జామ్ అన్నమాట. మనం ఏంటంటే వాస్ట్ సిలబస్ ఉంటుంది, అన్ని సబ్జెక్టులు ఉంటాయి, అన్ని సబ్జెక్టులు ఉన్నాయి, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి అనుకుంటాం, కానీ ఫస్ట్ ఎప్పుడైనా సరే ఏ ఎగ్జామ్ కైనా సిలబస్ అనేది ఇంపార్టెంట్. నువ్వు సిలబస్లో చూడు, వాడు డీటెయిలింగ్ ఇస్తాడనమాట. యూపీఎస్సీ వాళ్ళు డీటెయిలింగ్గా సిలబస్లో ఏం చదవాలి, ఎంతవరకు చదవాలి, సో ఆ లిమిటేషన్ అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ చదవమంటారు, బేసికల్లీ ఈ యూపీఎస్సీ దాంట్లో ఎప్పుడైనా సరే ఇండియన్ ఎకానమీ చదవమంటారు, ఇండియన్ ఎకానమిక్స్ చదవమన్నాడు. సో ఇండియన్ ఎకానమీకి ఇండియన్ ఎకానమిక్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఎకానమీ వచ్చేసి ఏంటంటే ప్రాక్టికల్ థింగ్ అన్నమాట, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తారు. ఎకానమిక్స్ ఈజ్ డిఫరెంట్, ఇది థియరీ పార్ట్ అనమాట. సో ఆ డిఫరెన్షియేట్ అనేది తెలిసి ఉండాలి మనకి. సో అక్కడ ఎకానమిక్స్ చదవాలా, మనం ఎకానమీ చదవాలని. సో ఈ డిఫరెన్షియేషన్ అనేది మనకి ప్రాపర్గా గైడెన్స్, అంటే ఆ సబ్జెక్ట్లో కూడా ఎలాంటి కాన్సెప్ట్ చదవాలి, ఎలాంటి టాపిక్స్ చదవాలి, ఎంత లిమిటెడ్గా చదవాలి.
సో ఇది తెలిసి ఉండాలి. ఇది తెలిసి ఉండాలంటే ఏంటి, మనకు ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలి, ఒక ప్రాపర్ మెంటరింగ్ అనేది ఉండాలన్నమాట. సో ఈ ప్రాపర్ గైడెన్స్ అండ్ మెంటరింగ్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది, ఇన్స్టిట్యూషన్స్లో దొరుకుతాయి. అవే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. సో సబ్జెక్ట్ అనేది అన్ని చోట్ల ఒకటే ఉంటుంది. ఇప్పుడు హిస్టరీ హైదరాబాద్లో చెప్పే ఇన్స్టిట్యూషన్స్లో ఢిల్లీకి వెళ్తే డిఫరెంట్గా ఉంటుందా, హిస్టరీ ఏమైనా చేంజ్ అవుతుందా, ఏం చేంజ్ అవ్వదు. అక్కడ చెప్పే హిస్టరీ ఇక్కడ చెప్తారు, ఇక్కడ చెప్పే ఎకానమీ అక్కడ చెప్తారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అండ్ నేను ఒకటి చెప్పేది ఏంటంటే, వాట్ యూ విల్ గెయిన్ దట్ ఫ్రమ్ దిస్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ యువర్ ప్రిపరేషన్ పర్సంటేజ్ ఇస్ జస్ట్ 10%. డైరెక్ట్ చెప్తున్నా, మీకు కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చేది నాలెడ్జ్ కానీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది జస్ట్ 10% మాత్రమే. మిగతా 90% ఉంటుంది చూడండి, అది మీ సెల్ఫ్ ప్రిపరేషన్లోనే ఉండాలి. ఈ 90 ప్రిపరేషన్ అనే సెల్ఫ్ ప్రిపరేషన్లోనే చేయాలన్నమాట మీరు. ఎందుకంటే ఈ 10% ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 100% అనమాట. మీరు ఈ సెల్ఫ్ ప్రిపరేషన్ చేయాలన్నా సరే మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండాలి. ఒక సబ్జెక్ట్ని ఎంతవరకు చదవాలి, ఆ సబ్జెక్ట్లో ఏం టాపిక్స్ ఇంపార్టెంట్, ఆ కాన్సెప్ట్, కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయంట, అవి మనకి డైరెక్ట్గా వింటేనే కానీ చూస్తే ఎవరైనా చెప్తేనే అర్థమవుతాయి అన్నమాట. అండ్ ప్రాపర్ స్ట్రాటజీ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, సబ్జెక్ట్ని ఎలా చదవాలి, ఎంత ఈజీగా మోడ్యూల్ చేసుకొని చదవాలి సబ్జెక్ట్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ కోచింగ్, ఈ 10% కోచింగ్ దగ్గర నుంచే వస్తుంది. సో మీకు ఈ 10% తెలిస్తే ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 100% అన్నమాట. సో ఈ 10% కనుక మీకు తెలిస్తే మిగతా 90% అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో ప్రిపరేషన్ స్టార్టింగ్లో ఫస్ట్ ఏంటంటే న్యూస్ పేపర్తో స్టార్ట్ చేయమంటారు. సో న్యూస్ పేపర్తో స్టార్ట్ చేయమని న్యూస్ పేపర్ అంతా చదివేయద్దు మనం. సో యూపీఎస్సీలో ఏంటంటే కొన్ని రిలేటెడ్ టాపిక్సే చదువుతాం మనం యూపీఎస్సీకి. సో అది ఎప్పుడు తెలుస్తుంది, మనకి ఎవరైనా చెప్పినప్పుడు, ఎవరైనా లేదంటే ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు కానీ, లేదంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీస్ చెప్పినప్పుడు కానీ అప్పుడు తెలుస్తుంది. కానీ సెల్ఫ్ ప్రిపరేషన్ నుంచి చదువుకుంటా న్యూస్ పేపర్ చదవమన్నారు కానీ అన్ని న్యూస్ పేపర్లు 24 పేపర్లు 12 పేపర్లు ఎన్ని ఉంటే అన్ని చదువుకుంటూ వెళ్ళిపోదు. సో మనకి న్యూస్ పేపర్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్సే చదవాలి మనం. లైక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినవి, ఎడిటోరియల్స్ ఉంటాయి అవి, ఇలాంటివి చదవాలి. ఎకానమిక్స్ సంబంధించినవి, పాలిటిక్స్ సంబంధించిన, పాలిటిక్స్ గురించి కాదు ఇంకా, అండ్ మర్డర్లు, క్రైమ్స్ గురించి ఇవైతే అస్సలు చదవద్దు. సో ఇలా ఎలాంటి టాపిక్స్ చదవాలి, ఎలాంటి టాపిక్స్ చదవకూడదు, సిలబస్లో ఉన్న టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్లో ఇంకా ఎలా చదవాలి. ఇప్పుడు జియోగ్రఫీ ఉంది, జియోగ్రఫీలో ఏం సబ్జెక్ట్ చదవాలి, ఓన్లీ బుక్స్ అంటే రిసోర్సెస్ ఏంటి జియోగ్రఫీలో మనం చదవాల్సింది ఓన్లీ ఎన్సీఆర్టీస్ అనమాట. ఎన్సీఆర్టీస్ 6 నుంచి 12 ఎన్సీఆర్టీస్ చదువుకొని, ఒకవేళ ఇంకా అడిషనల్ కావాలంటే జిఎస్సి లియోంగ్ స్టాండర్డ్ బుక్, ఇంతే. ఇదే జియోగ్రఫీ యొక్క రిసోర్స్ అనమాట. ఇది చదువుకుంటే చాలు. అంతే కదా, జియోగ్రఫీ చదవమన్నారు కదా, నెంబర్ ఆఫ్ బుక్స్ చదువుకుంటా, ఇక అట్లనే లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ చదువుకుంటూ వెళ్ళిపోతే అంతా పోతుంది అనమాట. సో ఆ లిమిటెడ్ రిసోర్సెస్, ఆ లిమిటేషన్ అంటే ఇది మీ ప్రిపరేషన్ జర్నీ అనుకోండి, ఇందులో మీరు ఇదే లిమిటేషన్లో ఉండాలి. ఈ లిమిటేషన్ని బయటికి దాటి వెళ్ళకుండా చూసుకునేది ఎవరు, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. సో ఎంతలో చదవాలి, కోచింగ్ ఇన్స్టిట్యూట్ 1 డేకి వెళ్ళావా, నువ్వు 1 మంత్కి వెళ్ళావా, ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ అక్కడ. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే ఏదో ఒక టిప్స్ కానీ, లేదంటే మిమ్మల్ని మోటివేట్ చేయడం కానీ, ఒక సబ్జెక్ట్ని ఎలా కన్సైజ్ చేసుకొని చదవాలి, ఆ సబ్జెక్ట్ని చదివే టెక్నిక్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ ఎలా టాపిక్ వైజ్ చదవాలా, చాప్టర్ వైజ్ చదవాలా, ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, లైక్ కాన్సెప్ట్స్ అని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జాంపుల్స్ తోటి సహా. సో మీరు ఆన్సర్ రైటింగ్లో ఎలా ఆన్సర్ రైటింగ్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా యూపీఎస్సీలో. సో ఆన్సర్ రైటింగ్ ప్రాపర్గా జరగాలంటే మీకు ఎలా తెలుస్తుంది, సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తారనుకోండి, సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తారు, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఎవాల్యుయేషన్ ఎవరు చేస్తారు, మీ మిస్టేక్స్ ఎవరు చెప్తారు మీకు ఎవాల్యుయేట్ చేసి. సో దానికి ఏంటంటే నేను అనేది ఏంటంటే డెఫినెట్గా మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితేనే మీకు ఐఏఎస్ ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుందని నేను చెప్పట్లేదు. బేసికలీ వాట్ యాక్చువల్లీ కోచింగ్ ప్రొవైడ్స్ ఈజ్ దట్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తుంది. దట్ ఈస్ 10%. నేనే చెప్తున్నా 10% మాత్రమే నాలెడ్జ్ వస్తుంది మీకు ఇక్కడ ఏదైనా. మిగతా 90% అంతా ఈ 10%తో వచ్చిన నాలెడ్జ్ తోటి మిగతా 90% అంతా గెయిన్ చేసుకుంటారు మీరు. జనరల్గా ఏంటంటే 1 year కోచింగ్ తీసుకుంటారు. కొంతమందికి ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అవుతుంది, కొంతమంది సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్, 5th అటెంప్ట్లో కూడా క్లియర్ అవుతుంది అన్నమాట. సో వాళ్ళు 5 years కోచింగ్ తీసుకోరు కదా, ఆ 1 year అయితే ఏదైతే కోచింగ్ తీసుకుంటారో అందులో వాళ్ళు మాస్టర్స్ అయిపోతారనమాట. లైక్ సబ్జెక్ట్స్ ఎలా చదవాలి, ఎంత లిమిటెడ్గా చదవాలి, టాపిక్స్ అన్నీ ఎలా కవర్ చేయాలి, కరెంట్ అఫైర్స్ ఎలా కవర్ చేయాలి, ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, ఆప్షనల్ స్ట్రాటజీస్ ఏంటి,
ఇవన్నీ వీళ్ళకి ఏంటంటే ఈ 1 ఇయర్లో తెలిసిపోతుంది అనమాట. ఆ 1 ఇయర్లో తెలిసిపోయిన తర్వాత మిగతా వాళ్ళు చేసేది 90% అంతా ఇక వాళ్ళ ఓపిక. 1 ఇయర్లో క్లియర్ చేసుకుంటారా, 2 ఇయర్స్లో క్లియర్ చేసుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. ప్రాపర్ గైడెన్స్ దొరికి ప్రాపర్గా మెంటర్షిప్ లైక్ ప్రొవైడ్ చేస్తూ టెస్ట్ సిరీస్లు కానీ రివిజన్ కానీ ఎలా చేసుకోవాలని ప్రాపర్గా ఒక 1.5 ఇయర్ ప్లాన్ చేసుకొని వెళ్తే డెఫినెట్గా ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయిపోతుంది. ప్రాపర్ గైడెన్స్ అండ్ మెయింటెనెన్స్, అది మెంటరింగ్ తోటి. సో ఓవరాల్గా ఏంటంటే సబ్జెక్ట్ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కాదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది, బుక్ చదువుకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ బయట యూట్యూబ్లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి, అన్నీ వస్తాయి. బట్ ఏంటంటే మనకి ప్రాపర్ గైడెన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తే అంటే ప్రాపర్ గైడెన్స్ ఇస్తుంది అన్నమాట. సో మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ లాగంటే మీకు స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి, వాళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు మీకు. సో ఆ ప్రాపర్ గైడెన్స్ అనేది మీకు వస్తుందా రావట్లేదని మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రాపర్ గైడెన్స్ అండ్ ఈ 10%ని 100% చేయడానికి వింటేజ్ ఐఏఎస్ అకాడమీ కొత్త ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగిందనమాట. సో దట్ ఈజ్ అప్ టు జాబ్ ప్రోగ్రామ్ అండ్ 1 ఇయర్ కోర్స్ ప్రోగ్రామ్. అప్ టు జాబ్ ప్రోగ్రామ్ ఈజ్ మీకు జాబ్ వచ్చేంత వరకు మిమ్మల్ని ప్రాపర్ గైడెన్స్ అండ్ మెంటరింగ్ విత్ సబ్జెక్ట్ కోచింగ్ కూడా మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేంత వరకు విల్ బీ ట్రైనింగ్ యూ అనమాట. విల్ బీ ప్రొవైడింగ్ ప్రాపర్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్ టు యూ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి 1-on-1 మెంటర్షిప్ ఉంటుంది ఈ కోర్స్లో మనకి. ఇంకోటి మీకు 8,000 వర్త్ అయ్యే మెటీరియల్స్ అన్నమాట. 8,000 కాస్ట్ అయ్యే వర్త్ అయ్యే మెటీరియల్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్ అనాలిసిస్, ఈచ్ అండ్ ఎవ్రీడే కరెంట్ అఫైర్ అనాలిసిస్ అండ్ రిలేటెడ్ ఎంసీక్యూస్, ఇంకా ఎంసీక్యూస్ ఎలా సాల్వ్ చేయాలి, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, టెస్ట్ సిరీస్ అండ్ రివిజన్, వీక్లీ టెస్ట్ సిరీస్ ఉంటుందన్నమాట మీకు. వీక్లీ ఆ వీక్లో ఏదైతే సబ్జెక్ట్ అయిందో దానికి సంబంధించిన టెస్ట్ ఉంటుంది అనేది ఉంటుందన్నమాట వీకెండ్లో మీకు. అండ్ దాని తర్వాత అగైన్ రివిజన్ ఉంటుంది, ఎక్కడ ల్యాక్ అయ్యారు, డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది ఉంటుంది, డైలీ ఎవాల్యుయేషన్ అనేది ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ అనేది మీరు ఆన్సర్ రైటింగ్ రాసిన తర్వాత ఫ్యాకల్టీస్ ఎవాల్యుయేట్ చేసి మీకు నెక్స్ట్ డే మీ కరెక్షన్స్ ఏంటో చెప్తారు, ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనేది చెప్తారనమాట. అండ్ ఎవ్రీ వీక్లో ఒక గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది. అలానే ఎవ్రీ వీక్లో ఎవరైనా ఎక్స్పర్ట్ని పిలుచుకొని వాళ్ళతో ఇంటర్వ్యూలా కండక్ట్ చేయడం కానీ, వాళ్ళతో మాట్లాడుకునే గ్రూప్ డిస్కషన్ చేసుకునే ఛాన్సెస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నమాట ఈ కోర్సు. కంప్లీట్గా మీకు ఎన్సీఆర్టీస్తో పాటు ఎన్సీఆర్టీస్ ఫౌండేషన్ నుంచి స్టాండర్డ్ లెవెల్ వరకు కంప్లీట్గా జిఎస్ సబ్జెక్ట్ అనేది కవర్ చేయడం జరుగుతుంది ఈ కోర్సులో. అండ్ పర్సనలైజ్ స్టడీ ప్లాన్స్, సో మీ పర్సనల్గా అంటే మీ క్యాపబిలిటీని బేస్ చేసుకొని మీకు ఒక స్టడీ ప్లాన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ రోజుకి ఒక అబ్బాయి ఉన్నాడు, అతను 8 నుంచి 12 అవర్స్ అవుతాడు. ఇంకో అబ్బాయి ఉన్నాడు, తను 4 to 6 అవర్సే చదువుతాడు. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి అన్నమాట. సో 8 to 12 అవర్స్ చదివే వాళ్ళకి సపరేట్ స్టడీ ప్లాన్స్, 4 to 6 అవర్స్ చదివే వాళ్ళకి స్టడీస్ సపరేట్ ప్లాన్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే విత్ ఇన్ టైం పీరియడ్లో, మనం అనుకున్న టైం పీరియడ్లో ఆ సిలబస్ అనేది కవర్ అయ్యేలా చూస్తాం. దట్ ఈస్ పర్సనలైజ్డ్ స్టడీ ప్లాన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అన్నమాట. సో ఇది ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ. సో ఇందులో కంప్లీట్గా మనం ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే గైడెన్సే కదా మనకి ఇంపార్టెంట్. ఎక్కడ మంచి తప్పు చేస్తున్నాడు, ఎక్కడ తప్పు చేయదు, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనేది కదా చెప్పాల్సింది. సో ఆ తప్పులు అనేది ఎక్కడ చెయ్యొద్దు, ప్రాపర్ ప్రిపరేషన్ ఎలా అవ్వాలి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఎలా యూపీఎస్సీ అని ఐఏఎస్ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని ఐఏఎస్ ఎలా ఇవ్వాలి అనేది కంప్లీట్గా గైడెన్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ కోర్సులో మీకు. సో ఈ కోర్స్ ఫీజు వచ్చేసి 1 year వచ్చేసి 75,000 ఉంది. అండ్ ఇంకోటి అప్ టు జాబ్ ప్రోగ్రామ్, మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు కోచింగ్ అండ్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం, దట్ ఈస్ జస్ట్ ఫర్ 1.5 lakhs rupees ఓన్లీ అనమాట. సో ఇక్కడ మేము ఫీజు అనేది కూడా చాలా ఎఫోర్డబుల్గా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎందుకంటే కొంతమంది ఏంటంటే బికాస్ ఆఫ్ ఎకనామికల్ వీకర్ వల్ల, ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల ఏంటంటే వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వలేకపోతారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఫీజు కూడా 1 yearకి 75,000 ఓన్లీ. మీరు బయట కంపేర్ చేసుకుంటే పర్ ఇయర్కి వచ్చేసి 2 lakhs 2.5 lakhs ఉంటుంది. సో మనం అందులో ఇంకా చూసుకుంటే అప్ టు జాబ్ ప్రోగ్రామ్ ఓన్లీ 1.5 lakh rupees మాత్రమే. 1.5 lakh rupees, నాట్ ఈవెన్ అదర్ ఇన్స్టిట్యూట్తో పోల్చుకుంటే 2 lakhs కూడా లేదు ఫీజు అన్నమాట. సో 1.5 lakh ఫర్ 1 year వాళ్ళు ప్రొవైడ్ చేస్తే మనం అప్ టు జాబ్ అన్నమాట. సో అప్ టు జాబ్ ప్రోగ్రామ్ మీకు ఓపిక ఉన్నంత వరకు చదువుకోండి, మాకు ఓపిక లేదు బాబు మేము వెళ్ళిపోతాం అన్నప్పుడే మేము పంపిస్తాం. అప్పటిదాకా విల్ బి గైడింగ్ యూ అన్నమాట. సో జస్ట్
ఎట్ 1.5 lakh రూపీస్ మాత్రమే. ఇంకోటి ఏంటంటే మనం ఆన్లైన్ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆన్లైన్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. దట్ ఈస్ జస్ట్ ఫర్ 30,000 ఓన్లీ. 30,000కి మీకు కంప్లీట్గా అండ్ సేమ్ ఈ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, 1-on-1 మెంటర్షిప్ ఉంటుంది, పర్సనలైజ్ స్టడీ ప్లాన్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ అండ్ రివిజన్ ఉంటుంది, అండ్ కంప్లీట్ సిలబస్ కవరేజ్ అనేది ఉంటుంది అనమాట. సో వీఆర్ ప్రొవైడింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ రెండు ఉన్నాయి అన్నమాట మనకి. బట్ ఐ ప్రిఫర్ టు సే దట్ ప్లీజ్ టేక్ ఆఫ్లైన్ క్లాసెస్. ఎందుకంటే ఆఫ్లైన్లో ఏంటంటే ఇంటరాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో రికార్డెడ్ క్లాస్లో ఏంటంటే అటెన్షన్ అనేది ఉండదు. అక్కడ వీడియో రికార్డు ప్లే అవుతూ ఉంటుంది, ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, అంత అటెన్షన్ అనేది. అదే క్లాస్లో ఉంటే ఏంటంటే కూర్చొని అటెన్షన్ ఉంటుంది, ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట ఫ్యాకల్టీస్ తోటి. ఏ డౌట్స్ ఉన్నా క్లియర్గా చేసుకోవచ్చు. సో ఐ వుడ్ లైక్ టు సే దట్ యూ షుడ్ ప్రిఫర్ ఫర్ ఆఫ్లైన్ క్లాసెస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అనమాట. సో ఫీ స్ట్రక్చర్ చూసారు కదా. ఎవరైతే 2025, 2026లో ప్రిపరేషన్ లైక్ అటెంప్ట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఈ రైట్ టైం అనమాట స్టార్ట్ చేయడానికి. సో ఇప్పుడు ఈ జనవరిలో మీరు స్టార్ట్ చేస్తే ఈ 2 and 1.5 year లోపు కంప్లీట్గా మీ ప్రిపరేషన్ అనేది ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అనమాట. సో యాజ్ సూన్ యాజ్ చూసుకోండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ జాయిన్ అవ్వండి ఇదే ఇన్స్టిట్యూట్లో అని నేను చెప్పట్లేదు. బట్ జాయిన్ అయ్యే ముందు ఆలోచించుకొని జాయిన్ అవ్వండి. అంటే మనం పే చేసే మనీ వర్త్ ఉంటుందా లేదా, మనం అక్కడికి వెళ్తే మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ లైక్ ప్రాపర్ గైడెన్స్ కానీ మనం క్లియర్ చేసుకునే ఛాన్సెస్ ఎంత పర్సంటేజ్ అనేది ఉంటుంది అనేది చూసుకోండి మనం. కోచింగ్లో ఇంకోటి ఏంటంటే అన్నీ లైక్ ఈ ఇయర్ టాపర్స్ ఉంటారు కదా, ఆ టాపర్స్ ఏంటంటే మా కోచింగ్ నుంచే అని అంటారు. సో ఢిల్లీ నుంచి గల్లీ దాకా చూసుకుంటే అందరూ ఆ టాపర్ ఫోటోలే ఉంటాయి ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ. సో బేసికల్లీ ఆ ఫోటోలు ఆ ఒకటే మనిషి అన్ని ఇన్స్టిట్యూట్లలో ఎలా తీసుకుంటాడు కోచింగ్? తీసుకోడు కదా. సో ఎక్కడైనా సరే ఒక్కొక్క వన్ సోర్సెస్ ఉంటాయి అన్నమాట. సో వేరే ఇన్స్టిట్యూట్ నుంచి వేరే సోర్సెస్. ఒక ఇన్స్టిట్యూట్ నుంచి టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు, ఇంకో సిరీస్ నుంచి కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు, ఇంకో సిరీస్లో ఆఫ్లైన్ తీసుకోవచ్చు, ఇంకో ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ తీసుకోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట. సో మీరు ఎక్కడ నార్మల్ ఆన్లైన్లో రిజిస్టర్ అయినా సరే మీరు ఆ ఇన్స్టిట్యూట్ నుంచే కోచింగ్ తీసుకున్నారని వాళ్ళ ఫొటోస్ అనేవి పెట్టేసుకుంటారు అనమాట. సో కోచింగ్ డస్ నాట్ మ్యాటర్ అండి. ఏ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నాం ఏంటి అనేది మ్యాటర్ కాదు. బట్ మనకి ప్రాపర్ ప్రిపరేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. సో జాయిన్ అయ్యే ముందు ఏదైనా స్టెప్ ముందు తీసుకునే ముందు యూపీఎస్సీ జర్నీలో ఆలోచించి తీసుకొని మనకి ఎక్కడ బెనిఫిట్ అనేది ఉంటుంది అనేది ఆలోచించి ఒక అడుగు అయితే వేయండి మీ ఫ్యూచర్ జర్నీకి అన్నమాట. సో చూశారు కదా కోర్స్ డీటెయిల్స్. సో 2025, 2026 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ బ్యాచెస్లో మీకు కింద స్క్రోలింగ్లో నెంబర్ కనిపిస్తుంది, లేదంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. 777-000-3722 ఈ నెంబర్కి కాల్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే లిమిటెడ్ సీట్సే ఉంటాయి మన దగ్గర. సో ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి వరకు వెళ్తుంది ఈ జర్నీ అనేసి, లైక్ ఇంకా ఏమైనా ప్రిపరేషన్ జర్నీలో డౌట్స్ ఉంటే ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎక్కడైనా ల్యాక్ అయ్యి వాళ్ళు క్లియర్ చేయకపోతే ఎగ్జామ్ మీకు అనేది ఫ్రీ కౌన్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకవేళ ఫ్రీ కౌన్సిలింగ్ కావాలన్నా సరే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో మీరు ఫ్రీ మెంటరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట. కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో మనం అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ లేకున్నారు, ఆన్సర్ రైటింగ్లో ఎక్కడైనా పోతుందా, లేకపోతే ప్రిలిమ్స్ స్ట్రాటజీ ఏమైనా మిస్ అవుతుందా అనేసి, సబ్జెక్ట్ కవరేజ్ అవ్వట్లేదా అనేది అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూశారు కదా, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే. అండ్ 2025, 2026 బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిజిస్టర్ చేసుకోండి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి. సో ఇప్పుడు క్లియర్ అయింది కదా డౌట్. సో అది ఢిల్లీయా గల్లీయా అనేది సంబంధం లేకుండా కోచింగ్ ఈజ్ ఎవ్రీవేర్ ఓకే అనమాట. ఎక్కడ తీసుకున్నా పర్లేదు. కొంతమంది ఫైనాన్షియల్ స్టెబిలిటీలో ఆలోచించి తీసుకుంటారనమాట. దట్ అంటే కొంత మిస్కన్సెప్షన్స్ ఉంటే ఢిల్లీ వెళ్తేనే అవుతుంది లేదంటే అవ్వదు, అదేం లేదు. ఎక్కడున్నా సరే ప్రిపరేషన్ అయితే సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకున్నా అవుతుంది. బట్ ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండాలన్నమాట సెల్ఫ్ ప్రిపరేషన్లో కూడా. సో నా ఒపీనియన్ నాకు తెలిసినంత వరకు అంటే కోచింగ్ ఈజ్ సమ్ పార్ట్ ఆఫ్ కోచింగ్ ఈజ్ యూస్ఫుల్ అనమాట. డెఫినెట్లీ కోచింగ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందులో డౌటే లేదు. సో చూశారు కదా, ఒకవేళ మీకు ఈ కోర్సెస్ కనుక 1 year అండ్ అప్ టు జాబ్ ప్రోగ్రామ్ కోర్సెస్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈజ్ దట్ కోచింగ్ ఈజ్ నెసెసరీ ఫర్ IAS ఎగ్జామ్ ఆర్ నాట్ అనేసి. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.